ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటుంటారు. మీరు విన్నారా? విన్నా. అదే ఏ విధంగా పరిశుద్ధుడయ్యాడు పరిశుద్ధ దేవుడు అంటారు కదా! అంటుంటారు. ఆ! ఎలా అయ్యారండి పరిశుద్ధుడు అంటే కన్య వల్ల గర్భవతి అయిందంటారు. అంటే ఓకే. వాళ్ళ అమ్మ మేరీ ఆ! పురుష సంయోగం లేకుండా కన్యకు గర్భవతి అవ్వడం వల్లనే అయిందంటారు. ఎట్లా పాసిబుల్ అది? పాసిబుల్ కాదు కదా! అంటే ఇప్పుడు యేసుప్రభుకి నాన్న లేడా? బైబిల్ ప్రకారంగా తండ్రి ఒక నలుగురు ఉంటారు. బైబిల్ బైబిల్ ప్రకారంగా ప్రకారంగా తండ్రులు నలుగురు ఉంటారు. ఓకే. బైబిల్ ప్రకారంగా తండ్రి ఒక నలుగురు ఉంటారు. బైబిల్ బైబిల్ ప్రకారంగా ప్రకారంగా తండ్రులు నలుగురు ఉంటారు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మీరు వీడియో చూసింటారు కదా. చూడండి, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ వచ్చి క్రైస్తవుల్ని నిందిస్తూ దూషిస్తూ చూడండి యేసు ప్రభు గురించి చెడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండో అందుకోసమే ఈ వీడియో చేయబడుతుంది. ఈ వీడియో కేవలము ఇలా ఎవరెవరైతే యేసు ప్రభుని నిందించి బైబిల్ గురించి చెడుగా చిత్రిస్తున్నారో అటువంటి వారి కొరకై ఈ వీడియో చేయబడుతుంది. మంచి హైందవుల కొరకై కాదు. అటువంటి వారు ఎవడైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. చూడండి, ఈరోజు ఈ వీడియోలో కానీ చూస్తే చూడండి ఏం జరుగుతా ఉందంటే, చంద్రుడు బృహస్పతి భార్యని పూజకని వస్తానే ఆమెతో వ్యభిచారం చేసి ఆమెకి కొంచెం గొడవలు అన్నీ జరిగి తర్వాత ఆమెకు ఒక బిడ్డ పుట్టద్ది. ఆ బిడ్డను కానీ చంద్రుడు ఏమంటాడంటే బృహస్పతి భార్య దగ్గర నుంచి తీసుకొని వెళ్ళేటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనము మన వీడియోలో చూద్దాము. లాస్ట్గా ఈ వీడియోలో 2 పార్ట్లు మన ఛానల్లో చేసి అప్లోడ్ చేసి ఉండాము. ఎవరైనా చూడలేదంటే ఆ వీడియోని కానీ మీరు చూడవచ్చు. ఈ యొక్క విషయము చూడండి, శ్రీదేవి భాగవతము గ్రంథకర్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మము. ఈ పుస్తకానికి కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి పుస్తకం ఇది. ఈ యొక్క బుక్ లో మనము ఈ విషయాన్ని మనం చూడొచ్చు. చూడండి, చూసేటప్పుడు ప్రథమ స్కందము పేజీ నంబర్ 33, 34, 35లో ఈ విషయం రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ జరిగేటప్పుడు ఇంద్రుడు వచ్చి చంద్రుడి దగ్గర మాట్లాడి బృహస్పతి భార్యని ఇంటికి పంపి అని చెప్పేటువంటి సందర్భము. చూడండి, చంద్ర, నన్ను ఇంద్రుడు పంపినాడు, ఆయన నీకు చెప్పి రమ్మన్నది చెబుతున్నాను విను. నువ్వు ధర్మం తెలిసిన వాడవి, నీతి నియమాలు ఎరిగిన వాడివి. నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు. నువ్వు నింద్యమైన పనులు చేయకూడదు. ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి కర్తవ్యం. రీతిని తప్పితే కలహం తప్పదు. నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో, యత్నపరుడివై ఉంటావో బృహస్పతి అలాగే. ఆత్మవత్ సర్వభూతాని అనే మాటను గుర్తు చేసుకో. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. దక్ష ప్రజాపతి కూతుళ్ళు 28 మంది నీకు భార్యలుగా ఉన్నారు. చాలలేదా? గురుపత్ని కావలసి వచ్చిందా? అంతగా కావాల్సి వస్తే అందచందాలకు శృంగార విలాసాలకు పేరైన మేనకాది అప్సరసలు ఉన్నారు. స్వేచ్ఛగా అనుభవించు. గురుపత్నిని విడిచిపెట్టు. నీ వంటి వివేకవంతులు అధికారులు అహంకరించి ఇలా జుగుప్సితమైన పనులు చేస్తే అజ్ఞానులకు అది ఆదర్శమై అనుకరించరు. అప్పుడు సమాజం ఏమైపోవాలి? ధర్మం మంట కలిసిపోదు. అందుచేత చంద్రమ, గురుపత్నిని వెంటనే విడిచిపెట్టు. నిరాకారణంగా దేవతలకు కలహం జరగకుండా చూడు. దూత చెప్పిన ఇంద్ర సందేశాన్ని సోముడు శ్రద్ధగానే ఆలకించాడు, కానీ పెడచెవిని పెట్టాడు. కొంచెం కోపావిష్టుడయ్యాడు. ప్రతి సందేశం పంపించాడు. చూడండి, ఇక్కడ చంద్రుడి దగ్గరికి దేవేంద్రుడు పంపినటువంటి వ్యక్తి ఇలా చంద్రుడు చెప్పమన్నాడని చెప్తానే తర్వాత రిటర్న్ ఒక సందేశాన్ని పంపిస్తుండో అదేమని చూద్దాము. దేవేంద్ర, నువ్వు సర్వధర్మజ్ఞుడివి, దేవతలకు స్వయంగా అధిపతివి. నీ పురోహితుడు కూడా అంతటివాడే. మీ ఇద్దరి మతి ఒక్కలాగే ఉంది. ఎదుటి వారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనాపాటులే. తమదాకా వస్తే మాత్రం అందరికందరే. చెప్పింది చేసేవాడు కలి కానికైనా కనపడడు. శతక్రతు భావస్వత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ఒకసారి దాన్ని పరిశీలించు. నేను చేసిన పనిలో తప్పు ఏముంది? నన్ను కామించిన స్త్రీని నేను అనుభవిస్తున్నాను. పైగా బలవంతులకి ఏదైనా స్వకీయమే, దుర్బలులకి ఏది స్వకీయం కానేరదు. స్వీయ పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే వట్టి భ్రమలు. తార పూర్తిగా నా పట్ల అనురక్త, అంతేకాదు గురుడి పట్ల అంతగాను విరక్త. ధర్మమను న్యాయమను అనురక్త
భర్తను ఎలా విడిచిపెట్టామంటావు? రక్తి ఉన్న చోట కలయిక తప్పదు, విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు. రక్తురాలితోనే కదా కలయిక, విరక్తురాలితో కుదురుతుందా? ఈ పరారోహణ విడిచిపెట్టను, బృహస్పతికి అప్పగించను. సహస్రాక్ష, నువ్వు అధీశ్వరుడివి, నీ ఇష్టం. ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి, దూత వెళ్ళు, ఇలాగా చెప్పు. చూడండి, ఇలాగా ఒక విషయాన్ని చెప్పి దూతని ఇంద్రుడి దగ్గరికే తిరిగి పంపిస్తూ ఉండు చంద్రుడు. ఆ తర్వాత చూసేటప్పుడు చంద్రుడు పంపిన ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథాతథంగా వివరించాడు. ఇంద్రుడు క్రుద్ధుడయ్యాడు. వెంటనే సైన్యాన్ని సమాయత్తపరిచాడు. ఈ వార్త రాక్షస గురువు శుక్రవార్యుడికి తెలిసింది. అతడికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం. చంద్రుడి దగ్గరికి పరుగెత్తాడు. ఎట్టి పరిస్థితులలోనూ తారను విడిచిపెట్టవద్దు. ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో మంత్రాంగం నీకు సహాయపడతానని మద్దతు ప్రకటించాడు. విషయం శంకరుడికి తెలిసింది. చంద్రుడికి బాసటగా నిలుస్తానన్నాడు. కడపటికి అదే దేవదానవ సంగ్రామంగా రూపుదాల్చింది. యుద్ధం ప్రారంభమైంది. తారకాసుర యుద్ధంలాగా సంవత్సరాలు సాగింది. బ్రహ్మదేవుడు పరిస్థితిని గమనించాడు. ఇరు వక్షాల వారిని శాంతింపజేయాలనుకున్నాడు. హంసారూఢుడై ఆకాశ మార్గమున వచ్చి రణస్థలిపై నిలిచాడు. చంద్ర, గురుపత్నిని విడిచిపెట్టు, లేదంటే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయిస్తాను, క్షమింపజేస్తాను. శుక్రవార్య, ఏమిటి అన్యాయం? సావధాన దోషం సంక్రమించునట్టుందే నీకు. చూడండి, ఈ లోకరీతిగానే జరిగేటట్టు బృహస్పతికి కొంతమంది సపోర్ట్ చేసిండ్రు, చంద్రుడికి కొంతమంది సపోర్ట్ చేసిండ్రు. వీళ్ళందరూ చేరి యుద్ధం కానీ చేసి యుద్ధాలు చేస్తూ ఉండరు. సడన్గా ఈ విషయం శంకరుడికి అందరికీ తెలిసిందే. ఇటు ఇలా అన్ని, శంకరుడు అంటే ఈశ్వరుడికి అన్నీ తెలిసిందే. తర్వాత ఏం చేసిన, బ్రహ్మ ఈ విషయాన్ని గమనించి ఇతను అంశ ఎక్కుకొని డైరెక్ట్గా వచ్చి ఆడ ఈ చంద్రుడి దగ్గర మాట్లాడుతూ ఉండు. నువ్వు గురువు భార్యని వదిలిపెట్టు, లేదంటే నిన్ను విష్ణుని పిలిచి నిన్ను మసి చేపిస్తాను, లేదంటే క్షమిస్తాను, నువ్వే ఆలోచించుకో అనేసి ఒక ఫైనల్ వార్నింగ్ని ఈ బ్రహ్మ ఇస్తూ ఉండు. అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, బ్రహ్మదేవుడి గద్దింపు వినగానే శుక్రుడు పరుగున చంద్రుణ్ణి సమీపించాడు. బాబు చంద్ర, తారను బృహస్పతికి అప్పగించేసేయమని మీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా. ఇప్పుడే నాకు కబురు పంపించాడు, అప్పగించేసేయి అన్నాడు. సరే అన్నాడు శశి. అప్పటికి గర్భవతిగా ఉన్న తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించాడు. చూడండి, ఈ యొక్క చంద్రుడు ఏం చేసిండంటే ఇంట్లోనే పెట్టుకొని బృహస్పతి భార్యని గర్భిణిని చేసేసిండు. చూడండి, అందుకే రాయబడి ఉంది, అప్పటికి గర్భవతిగా ఉన్న తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించాడు. అతడు సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాడు. యుద్ధం ముగిసింది. దేవదానవులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. విరించి బ్రహ్మలోకానికి, శంకరుడు కైలాసానికి నిష్క్రమించారు. కాలం గడిచింది, నెలలు నిండాయి. ఒక మంచి రోజున, ఒక మంచి ముహూర్తాన తార ప్రసవించింది. చంద్రమామ లాంటి మగబిడ్డ జన్మించాడు. బృహస్పతి సంబరపడ్డాడు. నిస్సంకోచంగా యథావిధిగా జాతక కర్మలు జరిపించాడు. చూడండి, ఇలా తార ప్రసవించంతా అవుతానే జాతక కర్మలు చేసి అతనికి ఒక ఫంక్షన్ చేసే టైంలో ఏం జరిగిందంటే చూడండి, ఇది భలే తమాసుగా ఉంటుంది. పుత్రుడు పుట్టాడని చంద్రుడికి తెలిసింది. దూతలతో వర్తమానం పంపించాడు. బృహస్పతి, వీడు నీ కొడుకు కాదు, నాకు పుట్టినవాడు. జాతక కర్మలు నువ్వు ఎలా చేస్తావు? శాస్త్ర ప్రకారం నేను చెయ్యాలా? చూడండి, చంద్రుడు వచ్చేసి అడగతా ఉండు బృహస్పతి దగ్గర, వీడు నాకు పుట్టినవాడు, నా కొడుకు, నేను చెయ్యాలా? నువ్వెలా చేస్తావని ప్రశ్నిస్తుండు. తర్వాత దూత చెప్పిన ఈ మాటలకు బృహస్పతి కనకనలాడాడు. మతి లేకపోతే సరి, వీడు నా కొడుకు, నా పోలికలే కనబడుతున్నాయి, సందేహం లేడు, పొమ్మన్నాడు. వివాదం చెలరేగింది. గాలి వాన అయ్యింది. దేవదానవులు మళ్ళీ మోహరించారు. శాంతి కాముకుడై చతుర్వదనుడు స్వయంగా మళ్ళీ వచ్చి
వచ్చాడు, ఇరువాగులకు వారించాడు, తారను పిలిచి అడిగాడు, నిజం నీకు తెలుసు కదా, వీడు ఎవరి కొడుకు? చూడండి, ఇదంతా తెలుస్తానే మళ్ళా బ్రహ్మకు తెలిసి ఇది మళ్ళీ యుద్ధం అవుద్ది, మళ్ళా దేవలోక కాలంలో ఈ తర అన్ని ఫైట్లన్నీ అవుతాయి, ఇదంతా వద్దని బ్రహ్మ వచ్చి ఆ తారను పిలిచి, అమ్మా వీడు నీకు పుట్టిండు కదా బిడ్డ, వీడిని ఎవరు నీ కొడుకు, నిజంగా నువ్వే చెప్పు అనేసి అడుగుతా ఉండవు. చూడండి, ఇది చూస్తుంటే ఎలా ఉందంటే ఒక దుర్మార్గంలోనే ఒక పెద్ద దుర్మార్గం ఇది. ఆ తర్వాత చూస్తే చూడండి, ఎవరికి పుట్టిండి ఈ కొడుకు చెప్పమన్నాడు. తార సిగ్గుపడింది, తల దించుకొని క్రిగంట నెల చూపులు చూస్తూ సన్న గొంతుతో మెల్లగా చెప్పింది, చంద్రుడి కొడుకేనంది. చందమామ ఎగిరి గంతులేశాడు, పుత్రుణ్ణి చంకబెట్టుకొని వెళ్ళిపోయాడు, బుధుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. చూడండి, ఆ పుట్టినటువంటి బిడ్డకి బుధుడు అని పేరు పెట్టుకున్నాడంట. ప్రవీణ్, మీకు ఇటువంటివన్నీ కనపడవా? చూడండి, మీ గ్రంథాలలో ఇతని భార్యకి, బృహస్పతి భార్యకి ప్రెగ్నెంట్ చేసింది చంద్రుడు. ఆ బిడ్డ మళ్ళా ఫైట్ అవుద్ది, దేవలోకంలో అంతా యుద్ధాలు జరుగుతాయి ఈ విషయం గురించి. ఆమెను ప్రెగ్నెంట్ చేసి ఆమెకు పుట్టే బిడ్డని నా కొడుకు అని ఇద్దరం జగడాలాడితే మొగుడు ఎదురుగానే చెప్తుంది ఈమె వచ్చేసి, ఈడు చంద్రుడు కొడుకే, ఆ రోజు ఇంటికి పోయినప్పుడు ఇలా చేసిండు కదా, వాడి కొడుకే అనేసి చెప్తా ఉంది. ఇటువంటి మహా గ్రంథాలు మీరు పెట్టుకొని బైబిల్లో యేసు ప్రభుని దూషించడం ఎంతవరకు సరిగా ఉంది? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని దూషియాలనో మిమ్మల్ని నిందించాలనో ఈ వీడియో చేయటం లేదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా. చూడండి, ఇటువంటి విషయాలు అనేకము గ్రంథాలలో రాయబడి ఉంది. ఏది సత్యం ఏది అసత్యం అని మీరే తెలుసుకోండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకొని సత్యం వైపుకు నడవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.